ఎట్టకేలకి లగచర్లకు సంబంధించిన ప్రధాన నిందితుడు సురేష్ ఇవాళ కొడంగల్ కోర్టులో లొంగిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 8 రోజుల పాటు సురేష్ కోసం పోలీసులు చాలా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కానీ ఇవాళ అనూహ్యంగా కొడంగల్ కోర్టులో ఇవాళ 3 గంటలకి సురేష్ ప్రత్యక్షమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో కూడా చూస్తున్నాం కొన్ని. సురేష్కి సంబంధించినటువంటి కేవలం లగచర్ల ఘటన మీదే అతని పేరు తెరపైకి వచ్చిందనేసి అందరూ అనుకున్నారు. కానీ సడన్గా అతనుకున్నటువంటి సినిమా లింకులు కూడా ఇప్పుడు బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో అతను అతిపెద్ద డైరెక్టర్ మీద అంతా కూడా వర్క్ చేసినటువంటి అంశం అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కదిలే బొమ్మల కథ సినిమాకి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ పనిచేశాడు. దాంతోపాటు కొన్ని యాడ్ ఫిల్మ్స్తో పాటు సీరియల్స్ కూడా అతను పనిచేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు మరికొద్ది రోజులనే ఏకంగా ఒక సినిమాను కూడా రిలీజ్ చేయాలని, సినిమా కూడా అతను తీయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇటీవల కాలంలోనే మణికొండకి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి మణికొండలో ఇల్లు కొనుక్కున్నాడు. మణికొండలో ఇల్లు కొనుక్కున్న తర్వాత మొత్తం ఎంటైర్ టాప్ లీడర్స్, బీఆర్ఎస్ సంబంధించిన టాప్ లీడర్స్ అంతా కూడా ఆ గృహప్రవేశానికి హాజరైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే లగచర్ల ఘటన జరిగిన తర్వాత 1 గంట లోపలే అతను సిటీ దాటి వెళ్ళిపోయాడు. సిటీ దాటి వెళ్ళిపోయిన తర్వాత మొదటగా బాంబేకి వెళ్ళాడు. బాంబేకి వెళ్ళిన తర్వాత అతను పూణేకి వెళ్ళాడు. పూణే నుంచి మళ్ళీ గోవాకి వెళ్ళాడు. తర్వాత బెంగళూరుకు. ఇట్లా 4 ప్లేసులు కూడా అతను తిరుగుతూ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే సురేష్ మీద లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అతను మరొక కంట్రీకి పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇంకా చేసేదేమీ లేక అతను పోలీసుల ముందు లొంగిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చాలా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అతను ఇటు రామ్ గోపాల్ వర్మతో దిగినటువంటి ఫోటోలు, దానితో పాటు అతను కృష్ణవంశీతో దిగినటువంటి ఫోటోలు అవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా వైరల్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లగచర్ల దాడి ఘటనకు మొత్తానికి కూడా సురేష్ డైరెక్షన్ ఇచ్చాడు. దాంతోపాటు పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎంటైర్ ఎపిసోడ్ అంతా కూడా రూపొందించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్న చూసాం సురేష్ కోసం దాదాపు 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు అన్నీ కూడా వెతికినప్పటికీ కానీ ఫలితం లేకపోయింది. ఇవాళ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో కొడంగల్ కోర్టులో అతను లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత అతని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి ఈ కోర్టు పంపినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో అక్కడ పరిగి జైలు దగ్గర, సబ్ జైలు దగ్గర కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అతను లోకల్ వాడు కాబట్టి అక్కడ కాకుండా సంగారెడ్డిలో ఉన్నటువంటి కంది జైలుకి కాసేపట్లో పోలీసులు తరలించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇప్పటికే డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజు కలెక్టర్ మీద, కడా చైర్మన్ పైన, అలాగే ఇతర గవర్నమెంట్ ఆఫీసర్స్ పైన జరిగినటువంటి దాడిలో ప్రధాన నిందితుడైనటువంటి సురేష్ కాబట్టి ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. దాంతోపాటు ఇంటర్లింక్గా చాలామందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళు సురేష్ చేసినటువంటి ప్రోద్బలం కానీ, ఆ ప్రోత్సాహం కానీ, కుట్ర ఎలా చేయాలి, దాడి ఎలా చేయాలి, ఎట్లా మాట్లాడాలి, వీళ్ళన్నీ కూడా డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి అతను చెప్పినట్టుగా చేసినట్టు కొంతమంది ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇవాళ సురేష్తో పాటు మరో 4 కూడా ఇవాళ కోర్టులో లొంగిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారికి కూడా 14 రోజుల పాటు కూడా రిమాండ్ ఇవాళ కోర్టు విధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే కేవలం సురేష్ ఒక బీఆర్ఎస్ నేతగానే మనం ఇన్ని రోజులు కూడా చూస్తాం. ఇప్పుడు సడన్గా తను గతంలో సినిమాకి సంబంధించినటువంటి లింకులు అనేది బయటపడ్డాయి. ఎందుకంటే కృష్ణవంశీ అలాగే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత విలక్షణమైనటువంటి సినిమాలు తీసి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సో వారి పక్కన అసిస్టెంట్గా అతను చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కొన్ని సీరియల్స్ కానీ వీటికన్నిటికీ కూడా అతను వర్క్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో దాంతోపాటు అతని ప్రయత్నాలంతా కూడా ఇట్లా పొలిటికల్గా ఎదగడంతో పాటు ఇలా సినిమా ఫీల్డ్లో కూడా తనను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో కూడా అతను ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాని తగ్గట్టుగానే అతను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. కాకపోతే ఈ అనూహ్యంగా ఈ కేసులో అతను దొరికిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సురేష్ సంబంధించిన కదిలే బొమ్మల కథ సినిమాకి అసిస్టెంట్గా, డైరెక్టర్గా అతను పనిచేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు మరికొన్ని యాడ్ ఫిలిమ్స్తో పాటు సీరియల్స్లో కూడా అతను పనిచేసినట్టుగా చెప్పారు. దాంతోపాటు
అతను కేవలం నటన కాదు, కేవలం ఒక డైరెక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. దానికి తగ్గట్టుగానే ఒక మంచి సినిమాని తొందరలోనే లాంచ్ చేద్దామనేసి కూడా ప్రయత్నాలు అతను చేసుకున్నాడు. ఒక హీరోని పెట్టుకొని అతను డైరెక్షన్‌లోనే వదులుదాం అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ యొక్క లగచర్ల ఇష్యూ వల్ల పూర్తిగా అతను ఇప్పుడు తన మీద ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడు పోలీసులు జైలుకి తరలించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ సురేష్‌కి సంబంధించినటువంటి విజువల్స్‌ని కొన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్‌క్లూజివ్‌గా చూస్తున్నాం. సురేష్ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడుతున్నటువంటి అంశం. అదే వీడియోలోనే రైట్ సైడ్లో వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటు స్థానిక పోలీసులు ఉన్నారు, కింద గ్రామస్తులు అందరూ కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో సురేష్ అక్కడ గ్రామస్తులతో మాట్లాడినటువంటి పాత వీడియోని ఇప్పుడు బయటకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎప్పటి నుంచో కూడా సురేష్ రైతుల ముసుగులో వాళ్ళకి న్యాయం చేపిస్తారని చెప్పి అతను ఈ కుట్రంతా లేపాడు. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ కాపీలో కూడా ఈ కేటీఆర్ పేరు అనేది ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ప్రోద్బలంతోనే పట్నం నరేందర్ రెడ్డి కానీ సురేష్ కానీ ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ నుంచి కూడా రూపొందించి ఈ కుట్ర చేశారు, అధికారులను చంపే లక్ష్యంగా కూడా వీళ్ళు పనిచేశారంటూ కూడా దాంట్లో రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సురేష్ ఇప్పుడు దొరికాయి కాబట్టి సురేష్ని రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అతన్ని కస్టడీకి కోరబోతున్నారు. దాదాపు 7 రోజుల పాటు కూడా అతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత మొత్తం ఎంటైర్ దీంట్లో ఎలా కుట్ర స్టార్ట్ అయింది, పట్నం నరేందర్ రెడ్డి ఏ విధంగా చెప్పాడు, తను ఏ విధంగా చేశాడు, తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఎక్కడెక్కడికి పారిపోయాడు, ఏమేమి చేశాడో అతనికి సహకరించినటువంటి వ్యక్తుల కోసం మొత్తం పోలీసులు సంబంధించిన అంశం కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు సురేష్ ఇప్పుడు దొరికాడు కాబట్టి రేపు పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన కస్టడీ పిటిషన్ రాబోతుంది. దాంతోపాటు సురేష్ రాబోతుంది, రాఘవేందర్ రాబోతుంది, ఇంకా విశాల్ రాబోతుంది, ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుంటే మొత్తం ఈ కేసులో అసలు బాస్ ఎవరు అనేది బయటపడే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.